అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. టీటీడీలో అన్యమత ఉద్యోగులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో 1000 మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారని, వారిని వెంటనే తొలగించాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో టీటీడీని రిక్వెస్ట్ చేయడం లేదు, ఘాటుగా హెచ్చరిస్తున్నానని చెప్పారు ఆయన. టీటీడీ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమేంది, వాళ్ళు ఇంకా కొనసాగించడమేంది. ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చాతకాంతరం అవుతుంది. నేను భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా, బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అది బయటికి రాకపోవచ్చు. ఏదో సత్రం కాదు ఇది, అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు, రెచ్చగొట్టడం కాదు. వాస్తవం, ఒక మసీదుకి వచ్చి చర్చి పోయి ఒక నామం పెట్టుకొని నేను పోతే నాకు ఉద్యోగం ఇస్తారా? నాకు రాణిస్తారా? నేను అరే మసీదులో చర్చిలో మాత్రం ఇతర హిందువులకు అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదే సత్రం అయిదవన్నా కుక్కడికి వస్తున్నాయా పైసలు కాస్త అంతా కూడా? ఎవరు ఆలోచన ఇది? ఎప్పుడు మారుతుంది? ఇంకా మారాల్సిన బాధ్యత, మార్చాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలక మండళ్ళు మారుతున్నాయి, కానీ ఈ పద్ధతి మాత్రం ఇతర మతాలు తొలగించడం మాత్రం మారతలేదు. ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని వెంటనే నిర్మించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.